ఒకసారి చదువుదాం. తీసారా? మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలో ఆరోగ్యమును కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేయుదురు. చూడండి, దేవుడు 2024 సంవత్సరంలో మా కుటుంబానికి ఇచ్చినటువంటి వాగ్దానం. అయితే 2023లో వ్యక్తిగతంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, 2 దినవృత్తాంతుల గ్రంథము 29 11 అండి. 2 దినవృత్తాంతుల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. రెండో దినవృత్తాంతుల గ్రంథం 29:11. ఇది కాదండి, భయపడకుడి ద్వితీయోపదేశకాండం అనుకుంటాను. సారీ, భయపడకుడి నేను నీకు తోడై ఉన్నాను ఉంటుంది కదా. 29 ద్వితీయోపదేశకాండం 2 దినవృత్తాంతుల గ్రంథం ద్వితీయోపదేశకాండం. భయపడకుడి నేను నీకు తోడై ఉన్నాను, మేలు చేయుటకు నేను తోడై ఉన్నానని ఉంటుంది కదన్నా వాగ్దానం. ఓకే. 2023లో దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను భయపడకుడి అని దేవుని వాగ్దానం ఇచ్చాడు. అయితే ఈ వాగ్దానం పట్టుకొని నాకైతే విషయము బ్రెయిన్ ట్యూమర్ ఉన్నటువంటి విషయం నాకు తెలియదు. యాక్చువల్గా మనం ఎప్పుడు టెస్టులు చేయించుకోలేదు. నాకు ఎక్కువగా ఏంటంటే మతిమరుపు రావడం, తర్వాత ఇలా జరుగుతుంటే మనకి 2024 జనవరిలో మనకు స్పెషల్ మీటింగ్స్ జరిగాయి మన మందిరంలో. మనకు లాస్ట్లో 26, 27, 28 అనుకుంటా బ్రదర్ వచ్చేటప్పుడు మనకు మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో మేము ఇక్కడ మన థామస్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, స్టే చేసాము. అయితే అప్పుడు నాకు విజన్ సైట్ కూడా బాగా తగ్గిపోవడం, ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది ఆపరేషన్ అయిన తర్వాత. పూర్తిగా అంటే చిన్న అక్షరాలు అసలు కనిపించేవి కాదు, పెద్దవైతేనే కనిపించేవి. అయితే అన్న ఏమన్నారంటే, ఇక్కడ మనకి సుధీర మేడం గారిని మనకి డే అండ్ నైట్ దగ్గర ఐ స్పెషలిస్ట్ ఉన్నారు అన్న, ఒకసారి మీరు వెళ్ళండి, ఇలా ప్రాబ్లం ఉంది. అలాగే నేను స్కూల్కి వెళ్ళిపోయేవాడిని, డ్యూటీ చేసుకుని వచ్చేవాడిని. తర్వాత సాయంత్రం మనకి మీటింగ్స్ ఉండేటప్పుడు కూడా వెహికల్ మీద వచ్చేసేవారు మేము. పిల్లలకు కూడా ఒక్కోసారి నేను చెప్పేవాడిని కాదు, కానీ మా ఫ్యామిలీకి డ్రైవ్ చేసేటప్పుడు నిద్ర వచ్చేసేది అనమాట. ఈ గడ్డ పెద్దదైపోయి అది మీకు నొక్కేస్తుందని ఆ మేడం గారు 2-3 రోజులు అబ్జర్వేషన్ చేసి చెప్పడం వల్ల ప్రాబ్లం అయింది. అయితే ఆవిడ సిటీ స్కాన్ తీయమని చెప్పారు విజయ ల్యాబ్లో సిటీ స్కాన్ తీయమని చెప్తే, సిటీ స్కాన్లో మనకు అంత క్లారిటీ రాదంట. అప్పుడు మళ్ళీ ఆవిడ ఏం చేశారంటే, అనేక టెస్టులు చేసిన తర్వాత అది ఇది ప్రాబ్లం ఉంది, ఏదో గడ్డలా ఉంది, అది మీకు నొక్కేస్తుంది. అప్పుడు మురళీధర్ సార్ అని న్యూరో సర్జన్ ఉన్నారు ఇక్కడ మనకి శ్రీ హాస్పిటల్లో, శ్రీ అనుకుంటా, శ్రీ హాస్పిటల్లో ఉంది, డే అండ్ నైట్ దగ్గర పక్కనే. మేడం గారు సజెషన్ చేస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత సార్ ఏమో ఎంఆర్ఐ స్కాన్ తీయమని చెప్పారు. ఎంఆర్ఐ స్కాన్ తీయమని చెప్తే ఎంఆర్ఐ స్కాన్లో క్లియర్గా ఉందండి, చాలా పెద్ద గడ్డ అలా ఉంది.
అయితే వాళ్ళు ఏమంటే దేవుని కృప వల్ల, దేవుని సహాయం వల్ల ఆయన మనకి ఎట్లా సహాయం చేస్తాడో దేవుడు ఇప్పుడు మనకు అన్న వాక్యం ద్వారా తెలియజేశారు కదా. అట్లాగా దేవుడు మాకు తోడై ఉండి ప్రతి పరిస్థితుల్లో కూడా చాలా గడ్డ అయిపోయింది, దీన్ని ఆపరేషన్ చేయాలంటే ఒకేసారి చేస్తే నీకు ప్రమాదము, 2 సార్లు చేయవలసి ఉంటుందని సార్ చెప్పారు. తర్వాత ఒకటి మాత్రం సూటిగా చెప్పారు, మేము చేస్తే మా ఫ్రెండ్ రాజస్థాన్లో ఒక అతను ఉన్నారు, అతను తీసుకుని వచ్చి మేము చేస్తాము, మీకు ఇష్టమైతే అదైనా, లేకపోతే నిమ్మహాన్స్ అని ఒక న్యూరో సర్జన్ హాస్పిటల్ ఉంది ఒకటి, అది చాలా పెద్దది, మన ఇండియాలోనే చాలా పెద్దది, బెంగళూరులో ఉంది. అక్కడికి వెళ్ళిపోతే మీకు కొంచెం ఖర్చు తగ్గుతుంది అన్ని విధాలు. అక్కడైతే పర్ఫెక్ట్గా అన్ని ఇన్స్ట్రుమెంట్స్, అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి, మీకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడైతే మీకు బాగుంటుందని ఫస్ట్ సజెషన్ అది ఇచ్చారు సార్. అది మేము ప్రేయర్ చేసుకున్నాం. దేవుడు వాగ్దానం అయితే ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం ప్రకారం ప్రార్థన చేసుకుంటే దేవుడు సమాధానం ఇచ్చాడు. సరే అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్దామంటే అదేంటి, ఎక్కడుంది, కర్ణాటకలో, బెంగళూరు కర్ణాటక రాష్ట్రం అండి. అక్కడ కన్నడ వాళ్ళు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ తెలుగు మాట్లాడరు. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం మెయిన్ మాకు వచ్చింది. అయితే దేవుడు ఎలాగైనా సరే సిద్ధపరిచాడు మమ్మల్ని. సిద్ధపరిచి దేవుని ప్రేయర్ చేసుకున్నాము బాగా. తర్వాత మన సంఘస్థులు కూడా ఫస్ట్ మా యొక్క జర్నీ ఎప్పుడంటే ఫిబ్రవరి 9th రతన్ టాటా మన బస్సు బుక్ చేసుకున్నాం. ఫస్ట్ రతన్ టాటా ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకుని వెళ్తుంటే మన సునీత అక్క, డేవిడ్ అన్న వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు, అన్న బయలుదేరారా. అయితే ముందు రోజు మేము కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాం. సిస్టర్స్ అందరూ వచ్చి ఎంతో భారంగా ప్రార్థన చేశారండి. అప్పుడు మేము జీజీవలస, మాది లావేరు మండలం జీజీవలస గ్రామంలో ఉంటున్నాం. అక్కడ వచ్చి మన సిస్టర్స్ అందరూ వచ్చి చక్కగా ప్రార్థన చేసి మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి వాదార్చి మమ్మల్ని పంపించారు. అయితే ఈలోగా మేము అక్కడ వైజాగ్లో మా ఆంటీ వాళ్ళు ఉంటున్నారు కదా, ముందు రోజు అక్కడికి వెళ్ళిపోయాం. బుక్ చేసాం కదా బస్సు. అక్కడ వెళ్ళి బస్సుకు వెళ్తున్నప్పటికీ మన సునీతక్క ఫోన్ చేశారా, అన్న బయలుదేరారా. బయలుదేరుతున్నాం అక్క, ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాం, బస్సు వస్తుంది అని. వాడేంటి 3 గంటలకు అన్నటువంటి బస్సు సాయంత్రం 6-7కి వచ్చింది, చాలా లేట్ అనమాట. అయితే మొత్తానికి బస్సు ఎక్కుతున్నాం అక్క, ఇదిగో లేట్ అయింది, అయినప్పటికీ మేము బయలుదేరుతున్నాం, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాం. అది మా జర్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాం కదా. అయితే మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ప్రకారము మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 4 రోజులకు మనకు అపాయింట్మెంట్ ఇస్తాడంట. మనం డైరెక్టర్కి వెళ్ళామనుకో మన పరిస్థితిని చూసి వాళ్ళు మనకి మనం సిచ్యువేషన్ బట్టి మనం ఇక్కడ సిటీ స్కాన్ తీసుకున్నాం, ఎంఆర్ఐ తీసుకొని రిపోర్ట్లు అన్నీ చూస్తే చాలా పెద్దది. అయితే అక్కడ 3 డాక్టర్ నేను కన్సల్ట్ చేసిరండి. మన మురళీధర్ సారు, ఫస్ట్ మేడం గారు, కళ్ళ హాస్పిటల్లో ఉన్నటువంటి మేడం గారు, తర్వాత మురళీధర్ సారు, తర్వాత మన సునీల్ అన్న ఉన్నారు కదా, సునీల్ అన్న కూడా విషయం చెప్తే అతను ఒక ఫ్రెండ్ కూడా చెప్పారు, నిమ్మహాన్సే మీకు బెస్ట్ అని. నిమ్మహాన్స్ బెంగళూరులో వెళ్ళిపోండి, అక్కడైతే మీకు కంపల్సరీగా మంచి క్యూర్ అవుతుంది, ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుంది అని. తర్వాత ఇక్కడ మన శ్రీనివాస్ అన్న కూడా చెప్పారు, ఎర్రంనాయుడు కదన్నా, అచ్చెన్నాయుడు గారని, అతను కూడా వైజాగ్లో చాలా మంచి ఆయన. అయితే మరి ఇంక మాకు ఏంటి చెప్పలేదు, లెటర్ ఇచ్చి డైరెక్టర్గా రిఫరల్ లెటర్ ఇచ్చేసి అక్కడ మళ్ళీ భాస్కర్ రావు గారని ఒక కొందరు ఉంటారు మన తెలుగు ఆయన, మీరు సోమవారం వెళ్ళిపోతే అక్కడ సోమవారం మీకు మీట్ అయితే మనకు తెలుగు మీరు మాట్లాడవచ్చు కాబట్టి అతనితో మన సమస్య మనం చెప్పుకోవచ్చని చెప్పారు. అట్లా మా జర్నీ స్టార్ట్ అయింది. వెళ్ళాము, సోమవారం ఆయన మిస్ అయిపోయారు. ట్యూస్డే ఇంకొక డాక్టర్కి, అంటే దేవుని సంకల్పం ఎలా జరగాలనేది దేవుడు నిర్ణయిస్తే అదే జరుగుతుంది కదా. దేవుడు ముందుగా ఏది నిర్ణయిస్తాడో దాన్ని ఆయన నెరవేర్చే దేవుడు. అయితే అతను మరి ఎందుకు మిస్ అయ్యారో మనకు తెలియదు కానీ అతను కూడా ట్యూస్డే మాకు రిసీవ్ చేసుకున్న సార్ కూడా తెలుగు రానప్పటికీ మా బాధను అర్థం చేసుకుని రిపోర్ట్స్ అన్నీ తీసి, అయితే మళ్ళీ రెండోసారి రిపోర్ట్స్ తీయవలసి వచ్చిందండి. అక్కడ మళ్ళీ తీశారు. ఏదేమనంటే మొత్తానికి మాకు ఎప్పటికి రాశారు, ఏప్రిల్ నెల 4వ తారీఖు, జూన్ నెల 4వ తారీఖు రాశారు. మేము వెళ్ళింది ఫిబ్రవరి, వాళ్ళు ఎప్పటికి రాశారు, జూన్ నెల 4వ తారీఖు, అంటే ఈ నెల 4వ తారీఖున ఆపరేషన్ రాశారు. అంటే నాకు బయటికి కనిపించట్లేదు కదా, అది లోపల ఉంది కనత. అయితే అక్కడున్న పెద్ద డాక్టరు, ఇతను జూనియర్ నాకు చూసిన డాక్టరు,
సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు అన్ని రోజులు అవ్వదు, అతనికి చాలా సీరియస్గా ఉంది కండిషను అని చెప్పి అతను చెప్పుంటారేమో. మరి అతనికి వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటాను, కన్నడలోను, హిందీలోను, ఇంగ్లీష్లోను. మనకు తెలుగు ఎట్లాగా, మరి తెలుగులో మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది. అయితే దేవుని కృపను బట్టి ఒక 10 days తర్వాత వాళ్ళు అంతా అబ్జర్వేషన్ చేసి మనకి అపాయింట్మెంట్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అయితే అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ మనకి అంత టెన్షన్ అనమాట. ఏమవుతుందా ఏంటా, ఎలా జరుగుతుంది. అప్పుడు సార్లు పిలిచారు మమ్మల్ని. పిలిచి అక్కడ ఉన్నటువంటి సార్లు కౌన్సిలింగ్ చేసి, ఆయన ఇది చాలా పెద్ద గడ్డ, ఒకేసారి ఆపరేషన్ చేస్తే మీకు చనిపోవడం కూడా అవుతుంది, కాబట్టి మేము కూడా ఎంతవరకు సాయసిద్ధుల చేయగలమో అంతవరకు మేము చేస్తాము. ఏమైనా ఒకవేళ ఉండిపోతే మీకు రేడియేషన్ ద్వారా కానీ మెడిసిన్ ద్వారా కానీ మనకు రిపోర్ట్స్ వస్తాయి కదా ఆపరేషన్ అయిన తర్వాత, దాని ప్రకారం మీకు చెప్తాము అని హాస్పిటల్ ముందు మీరు అడ్మిట్ అయిపోండి అని అడ్మిషన్ చేసుకున్నారండి. ఆ రోజు అడ్మిషన్ చేసుకున్న తర్వాత అడ్మిషన్కి వెళ్ళక ముందు జరిగిన సంఘటన, ముందు రోజు సరిగ్గా 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ప్రేయర్ చేసుకుంటున్నాను. డైలీ ప్రేయర్ చేసుకున్న దేవుడు వాక్యం ద్వారా ఆదరిస్తున్నాడు. ఆ విషయాన్ని సిస్టర్కి చెప్తున్నాను. మాతో పాటు సిస్టరు, తర్వాత తన బ్రదరు, మా బామ్మర్ది చిన్నోడు, తర్వాత మా పెద్ద అబ్బాయి, అప్పుడు కరెక్ట్గా ఎగ్జామ్స్ అయిపోయినాయి. మా పెద్ద అబ్బాయి, తర్వాత నేను, నలుగురిమే అనుకోకుండా సెట్ అయ్యాము. అది కూడా దేవుని సంకల్పమే. నలుగురు వెళ్ళాము. నలుగురు కూడా ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉంటున్నాం. ఏంటి, మాకు ఇంక అపార్ట్మెంట్ రాలేదు. అయితే ముందు రోజు జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. చూడండి, దేవుని వాక్యం ఉంటుంది. ఒక కుమారుడు రోగితో ఉన్నప్పుడు తన తండ్రి వెళ్ళి, ప్రభువా నువ్వు మా ఇంటికి రండి, మా బాబుకి బాగు చేయండి, లేకపోతే నువ్వు మాట మాత్రం చెలవివ్వు, దాసుడు బాగుపడతాడని ఏ సమయానికి ఏ గడియకైతే అతను సెలవిచ్చాడో అదే సమయానికి తన దాసుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. అట్లాగే ముందు రోజు నాకు జరిగిన సంగతిని మీకు చెప్తున్నాను. ఆ ముందు రోజు ఏం జరిగిందంటే, నేను అలాగా వీళ్ళు ఉన్నారు, రూమ్లో ఉన్నాం, చాలా బాధతో ఉన్నాం, ఇలా సమస్య ఉన్న బట్టి కారణం చేత. అయితే ప్రార్థన చేసుకుంటుంటే ఒక సిస్టర్ అండి, నాకు తెలియదు, ఆవిడ చాలా భారంగా, ఇదిగో ఈ బ్రదరు కణితిలో పెద్ద గడ్డ ఉంది, మీరు హీల్ చేయండి ప్లీజ్ ప్రభువా, హీల్ చేయండి, స్వస్థపరచండి అని ఆవిడ ప్రార్థన చేస్తుంది. నేను ఆ వాక్యం వింటున్నాను. నేను కూడా భారంగా ప్రార్థన చేస్తాను. ఆ సిస్టర్ ఎవరో నాకు తెలియదు. అర్థమైందా? ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే. అదే సమయానికి నెక్స్ట్ డే ఆపరేషన్ అయింది. ఆ సిస్టర్ కూడా మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో కూడా ఇంకొక సిస్టర్ వచ్చారు అదే సమయానికి. ఇప్పుడు ఈ సిస్టర్ ముందు రోజు ఎప్పుడైతే ప్రేయర్ చేశారో అదే సమయంలో ఆపరేషన్ కూడా జరిగింది. చూడండి దేవుని యొక్క కృప, దేవుడిచ్చినటువంటి వాగ్దానం. అయితే సంఘం కూడా, వీరు కూడా ఎంతోమంది, అంటే మన సునీత అక్క అనే కాదు, చాలామంది ఫోన్ చేశారు. మన యోనాథన్ అన్న, మన తర్వాత శ్రీనివాస్ అన్న, థామస్ అన్న, తర్వాత అందరూ ఏదో రాసుకున్నానండి, బుక్లో ఉన్నాయి ఎవరెవరు చేసిన మా ఫ్రెండ్స్ అందరూ. సంఘం అయితే ఆసక్తితో నా కోసం ప్రార్థన చేయడం వల్ల నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. ఆవిడ ఒకసారి ఒకే మాట చెప్పింది, 2 ఇంజక్షన్లు చేశారండి, అవి చాలా పవర్ఫుల్ అయినటువంటివి. ఆ ఇంజక్షన్ చేసినప్పుడు చాలా నొప్పి కూడా వచ్చింది నాకు. అయితే సిస్టర్తో చెప్పాను, నువ్వు కొంచెం ఓర్చుకో బాబు, ఒక 5 నిమిషాలు నీకేం నీకు ఏం అవ్వదు, నీకు బాగా చేస్తా, మెలుకుంటా. అయితే ఆ సిస్టర్ని చూడగానే కూడా నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది. చాలా ఆవిడట వేరే కంట్రీ నుంచి వాళ్ళు తీసుకుని వస్తున్నారు. వాళ్ళు అక్కడ నిమహాన్స్లో జరుగుతున్నది ఏంటంటే, వాళ్ళు వేరే కంట్రీ నుండి తీసుకుని వస్తారు. ఏదేమైనా వాట్ ఎవర్ మేబీ దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యం అది. ఆవిడ రావడము, చకచక ఆపరేషన్ చేయడము, చాలా చక్కగా షార్ప్గా. నాకైతే అతను ఏం చెప్పారంటే, నీకైతే పూర్తిగా క్లియర్ అయింది, 90% ప్రాబ్లం లేదు, ఏమైనా ఒకవేళ ఉంటే మనకు రిపోర్ట్స్ వస్తాయి కదా, అప్పుడు మీకు చెప్తాము అని చెప్పారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి అందులో క్యాన్సర్ లేదు అని మనకు తేలింది. క్యాన్సర్ కాయ అయితే ఇది కాదు, మీకు ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ మీకు 3 నెలల తర్వాత మీరు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ రండి అని చెప్పారు. అయితే ఒక విషయం, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అంతే వస్తాయి. పెద్ద ఆపరేషన్స్ అయ్యేటప్పుడు కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. ఈ నరాల్స్, ఇక్కడ ఉన్నటువంటి నరాలు ఇవన్నీ, పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది, దాని కంట్రోల్ అనేది తప్పింది.
ఇన్బ్యాలెన్స్ ఈ ఉన్నాయి కదండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది వచ్చింది. అప్పుడు ఇంకొక జాన్సన్ హాస్పిటల్ని సెంట్ జాన్సన్ హాస్పిటల్ని దానికి రిఫర్ చేశారు. అక్కడ రిఫర్ చేస్తే అక్కడ మేడం కూడా చక్కగా మాకు ఇచ్చేసి, అయితే ఆవిడ ఇన్బ్యాలెన్స్లో ఉన్నటువంటి విషయం మాకు చెప్పలేదు, కానీ మీరు 1 మంత్ తర్వాత మళ్ళీ రావాలి. బెంగళూరు ఎక్కడ ఉన్నదండి, మన శ్రీకాకుళం ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ చాలా దూరం, 20 గంటలు బస్సుకి అయితే 20 గంటలు, ఆడు భోజనాలకి టిఫిన్లకి అన్నిటికి కాకపోతే అదొక 2 గంటలు, 22 గంటలు, 1 డే అయిపోద్ది మొత్తానికి అన్న. అయితే విషయం ఏంటంటే అంత దూరం 1 మంత్లోనే మళ్ళీ రావాలంటే మా బావమరిది మేము వెళ్ళి అడిగాం, మేడం గారు చాలా దూరం అండి అంటే, అని రావాలి బాబు, ఇప్పుడున్న కండిషన్ బట్టి మీకు ఇంకా 4 రోజులు మీకు టైం ఇస్తాము రావాలి అంటే, సరే మేడం గారు అని మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత ప్రాబ్లము అలాగే ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ మొన్న 3 నెలల తర్వాత మళ్ళీ రమ్మంటూ వెళ్తే, దేవుని కృపను బట్టి ఆ ఇన్బ్యాలెన్స్ అనేది కంట్రోల్ అయ్యి బ్యాలెన్స్లోకి రావడం అనేది జరిగింది. ఆవిడ ఆశ్చర్యపోయారు. 3 నెలల్లోనే మళ్ళీ మీకు ఎంత వేరు రికవర్ అవుతుంది నేను అనుకోలేదు అని పక్క నుండి జూనియర్ డాక్టర్లు చెప్తుంది. ఆవిడ ప్రొఫెసర్ అన్నమాట, అసిస్టెంట్ ప్రొఫెసరు. ఆవిడ ఎండోకాలజిస్ట్ అని అది చక్కగా పరిశీలించి టెస్టులు చేసి, బ్లడ్ టెస్టులు చేసి, శాంపుల్ తీసుకొని వాళ్ళు చెప్తారు అన్ని విషయాలు. ఇప్పుడు మనకు 6 నెలల టైం ఇచ్చారు. మీరు ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో దాన్ని క్రమముగా వాడండి, దాన్ని మీరు డైలీ కంటిన్యూ చేయండి, మీకు ఇంకా బాగా ఇదైన తర్వాత మీకు మళ్ళీ క్లియర్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మొన్న వెళ్ళేటప్పుడు. అయితే ఇది బ్రెయిన్ ట్యూమర్ గురించి మాత్రము ఎంఆర్ఐ స్కాన్ తీశారు, ఆ రిపోర్ట్ మనకి ఇంక రాలేదు, 1 వీక్ పడుతుందని చెప్పారు. అది వచ్చిన తర్వాత మీకు ఏంటనేది ఎలా ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు ట్రీట్మెంట్ అనేది మీకు ఇస్తాము అని చెప్పారు. కాబట్టి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. అసలు హాస్పిటల్లో చాలా ప్రమాదం జరిగిందండి, ఆ విషయం మీకు చెప్పలేదు. హాస్పిటల్లో ఏమైంది జరిగిందంటే, నాకు 3 డేస్ అన్కండిషన్లోకి వెళ్ళిపోయాను నేను. అప్పుడు సిస్టరు, మా పెద్ద బాబు ఉన్నారు, మా బామ్మర్ది కూడా ఉన్నారు. అంటే వాళ్ళు పాపం రోజు తప్పించి రోజు ఒకరి తర్వాత ఒకరు మా పక్కన ఉండి, ఇప్పుడు ఉండాలి, ఎవరో ఒకరు ఉండరు కదా, అలాగా ఈ యూరియన్ అనేది కంట్రోల్ అయ్యేది కాదు. 1 వీక్ అండి. బ్లడ్ అయితే శాంపిల్స్ వాళ్ళు తీసేసేవారు. అంటే ఏమైంది వాళ్ళకి తెలియట్లేదు పాపం డాక్టర్స్కి, యూరిన్ ప్రాబ్లమా లేకపోతే బ్లడ్ ఇన్ఫెక్షనా లేకపోతే ఇంకేంటి ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళు టెస్టులు చేస్తున్నారు. పాపము బ్లడ్ ఉన్నదే నాకు చాలా తక్కువ, బ్లడ్ తీసేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం, ప్రభు వైపే చూడాలి. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి మరి రక్తం అంతా ఆయన మన కొరకే దారపోసాడు కదా. నాకు చాలా కన్నీరు వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఒక పక్క బాధ, ఒక పక్క చూస్తుంటే ఫ్యామిలీ ఏంటి పరిస్థితి ఇట్లా వచ్చింది. ఎవరికైనా ఫ్యామిలీ గురించి ఉంటుంది కదండి, మన ఫ్యామిలీ. తర్వాత మీరు సంఘం కూడా ఎంతో ఆసక్తితో, సంఘంలో ఉన్న ప్రజలందరికీ నేను కృతజ్ఞతని, దేవునికి కూడా నేను ఎంతో కృతజ్ఞతని, ప్రయోజకులైనది అవసరం జ్ఞాపకం చేసుకుని, ఆ 3 దినముల్లో మాత్రం వచ్చే ప్రాణం పోయే ప్రాణం అవుతూ ఉంటే, అప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడండి. ఇది వాస్తవం చెప్తున్నాను. దర్శనాన్ని చూపించి అక్కడ ఈ బాడీస్ అన్నమాట లోపలికి వెళ్ళాయి. 3 బాడీస్ని చూపించాడు దేవుడు ఆ దర్శనంలో. తెల్లనివి ఆ పెట్టెల్లో పెట్టి మనం సమాధి చేస్తాం కదా, అట్లాగా అక్కడ ఉంటే ముందు ఒక సిస్టర్ వెళ్ళారు. ఆ సిస్టర్ ఏమో పర్ఫెక్ట్ అని చెప్పేసి దేవుడు గాడ్ ఈజ్ విల్లింగ్ అని చెప్పేసి ఆవిడని పంపించారు. 100కి 100 ఉండాలంట. అక్కడ చూడండి, అక్కడ ఒక స్వరం వినిపిస్తుంది నాకు. 100కి 100 ఉంటేనే దేవుడు విల్లింగ్ ఇస్తున్నాడు. అక్కడ నాది అక్కడ 99 ఉన్నది. అర్థమైందే? అంటే 99 ఉన్నదంటే ఆయనకి ఇష్టమైతేనే ఇస్తాడు ఆయన, లేకపోతే మనకి ఉండదు. నాకు చాలాసేపు ఆగిపోయాను అక్కడ నేను. 100కి 100 ఉంటేనే దేవుని దృష్టిలో ఆ విల్లింగ్. మరి సంఘ ప్రార్థన ఎదుట పాతాళ లోక ద్వారములు ఉయ్యబడతాయి కదా అని దేవుని వాక్యం ఉంది కదండి. ఇరుకులో విశాలతను దేవుడు కలుగు చేస్తాడని ఇప్పుడే మనం విన్నాం. దేవుడు మన సహాయకరకుడు, ఎబెనేజరేటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు. మళ్ళీ ఆయన కృపను బట్టి, ఆయన కనికిరాన్ని బట్టి నన్ను మళ్ళీ చేసి నీకు మరికొక అవకాశాన్ని ఇస్తున్నాను. నాకైతే ఎంతో కన్నీరు వేదన పడుతున్నాను. ప్రభువా, ఇదిగో నీ కుటుంబం ఉన్న దీని కుటుంబం మధ్యలో నేను విడిచిపెడితే వాళ్ళు చదువులు ఎట్లాగా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని నాలో అలాగ ఆత్మ ద్వారా దేవునికి మొరపెట్టుకుంటున్నాను. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు
ఓకే చేశాడు. నా తర్వాత ఇంకొకరు వచ్చారండి ఎవరో. ఆ ముగ్గురిని కూడా దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు నాకు మా పెద్దోడు వచ్చి వాటర్ వేస్తుంటే, ఆ నోట్లో ఇలా వేస్తుంటే అలా అప్పుడు మెలుకు వచ్చింది నాకు. ఇప్పుడు మెలుకు వచ్చి, నాన్న ఏం చేస్తాను, వాటర్ వేసాడు. నోట్లో వాటర్ వేస్తుండాల, గంటకి ఆ వాటర్ వేస్తుండాల. అన్న వెళ్ళిపోతున్నారు కదా అన్న. అయితే అది విషయం అలా జరిగింది. అట్లా దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. కాపాడినటువంటి దేవుడు మనల్నే కాదండి, ఎలాంటి పరిస్థితిలోనైనా మనకు ఆయన సహాయకుడిగా ఉంటాడు. ఇటువంటి పరిస్థితిలో నన్ను కాపాడినటువంటి దేవుడు మనల్ని అందరిని కూడా, మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులు కూడా దేవుడు అనుమతిస్తాడు. అయితే ఒకటి, ఏ పరిస్థితి వచ్చినా సరే మనము కృంగిపోకూడదు. అది ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ధైర్యం మాత్రం ఉండాలి. మన సాలమోన్ అన్నకి ఫోన్ చేస్తే ఆయన ఒకటే చెప్పేవాడు స్టార్టింగ్ నుంచి, మీరు ధైర్యంగా ఉండండి అన్న. ఫస్ట్ ముందు మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే కుటుంబానికి మీరే దిక్కు. మీరు ధైర్యంగా ఉంటే మిగతా వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు అని చెప్పేవారు. తర్వాత మన సంఘం ఎంత హెల్ప్ చేశారు. ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి, మనీ ప్రాబ్లం, అక్కడ దేశం కానీ రాష్ట్రం కానీ రాష్ట్రము, ప్రాంతం కానీ ప్రాంతము, భాష రాదు. అలా మనం ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకా తెలుగు ఆయన్ని తీసుకుని వచ్చేవారు. మళ్ళీ కొన్నిసార్లు తెలుగు ఆయన్ని తీసుకుని వచ్చి కూడా మాట్లాడితే, ఏంటి బాబా తెలుగా అని ఎవరో ఒకరిద్దరే మాట్లాడేవారండి. అక్కడ మా భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే, కానీ ఆ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు మాత్రము అవి కంటికి కనిపించవు, చెవికి వినబడవు. అట్లాగా దేవుడు నన్ను రక్షించి ఆ ప్రాంతం నుంచి అక్కడే నేనైతే లాస్ట్ అదే అనుకున్నాను. నేను ఇంకా ఆ 3 రోజుల్లో అలా ఉంది నా కండిషన్. అప్పుడు దేవుడు అప్పుడు 90 మరి చెప్తాను కదా, ముందు వెళ్ళిన వ్యక్తి పర్ఫెక్ట్, 100కి 100. నేను అప్పుడు ఏం తెలుసుకుంటే, దేవుడు ఒక స్వరాన్ని వినిపిస్తున్నాడు, నీకు ఓర్పు సహనము కలిగి నువ్వు ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు నాకు. అయితే మనకు కష్టాలు 2 రకాలండి. మనం కోరి తెచ్చుకున్నటువంటి స్వయాపరాధం అన్నటువంటి కొన్ని ఉంటాయి, తర్వాత దేవుడు అనుమతించిన కూడా కొన్ని ఉంటాయి. దేవుడు అనుమతించినవి ఏంటంటే మనకు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాడు, మనం తెచ్చుకుని మనమే అట్నే సాల్వ్ చేసుకోవాలి దేవుని సహాయం ద్వారా. మనల్ని మనం సాల్వ్ చేసుకోలేము కానీ. కాబట్టి చిన్న వాక్యం, ఈ దీన కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి, పిల్లల చదువుల కొరకు మీరు ప్రార్థన చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిన్న సాక్షి దేవుడు దీవించిన గాక. అట్లాగే ప్రేమతో వచ్చినట్టు మీరు అందరికి కూడా ప్రేమ విందు కూడా ఉన్నది, అందరూ భోంచేసి సంతోషించి మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాం. అందరికీ భోజనం ఉంది, భోజనం చేసుకుని బయలుదేరవచ్చు. ప్రేమల తండ్రి, మీకు వందనాలు. మీ దాసుడు పిలుపులను బట్టి స్తోత్రాలు, చేసిన సహాయాన్ని బట్టి వందనములు. అలాగే సంఘమంతా ప్రార్థించారు, నాయన సంఘమంతా కూడా రాగలిగారు, వందనాలు. ఆశీర్వదించండి. వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికీ, ఈ కుటుంబానికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. Thank you. Praise the Lord. Praise the Lord.